ఆఫ్ఘాన్ సరిహద్దులో మరొకసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక వీరిద్దరి దాడుల్లో ఇప్పటికే ఆఫ్ఘాన్ కి చెందిన 17 మంది వైమానిక సిబ్బంది కూడా మృతి చెందినట్లు కూడా సమాచారం. ఇక ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఇటీవల పాక్ లో ఆత్మాహుతి దాడుల నేపథ్యంలోనే ప్రతీకార దాడులకు పాకిస్తాన్ సైన్యం పాల్పడుతుంది. డ్రోన్స్ తో రెచ్చిపోయింది పాక్ సైన్యం. నాగ్రహార్ పాక్టికా ప్రావిన్స్ లో అర్ధరాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘాన్ పౌరుల నివాసాలపై బాంబులతో విరుచుకుపడ్డారు పాక్ సైన్యం. మహిళలు, చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనపై స్పందించిన పాకిస్తాన్ 7 టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులకు పాల్పడినట్లు కూడా వెల్లడించింది. ఇక పాక్ తాలిబాన్ అనుబంధ సంస్థల లక్ష్యంగా అటాక్స్ చేస్తున్నాయి. ఐసీసీ అనుబంధ గ్రూప్స్ పై కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ప్రస్తుతం ఈ దాడుల్లో 31 పాక్ పౌరులు ప్రాణాలు కోల్పోగా 161 మంది గాయపడినట్లు కూడా అధికారికంగా వెల్లడించారు. ఇక ప్రెసిడెంట్ పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడులు జరుపుతుంది. ఉగ్రవాదుల లక్ష్యంగా పాక్ అటాక్ చేస్తుంది. ఇక ఈ ఘటనలో ప్రస్తుతం 17 మంది ఆఫ్ఘాన్ వైమానిక సిబ్బంది మృతి చెందారు. هو دائما من رصاده دفتري واشتري هذا فيز الله سبب شبي ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ రామదాస్ అందిస్తారు. రైటర్ రామదాస్, మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాదాపు 17 మంది ఆఫ్ఘాన్ కి చెందిన వైమానిక సిబ్బంది కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై ఎప్పుడైతే 2021లో తాలిబాన్లు ప్రభుత్వం చేపట్టిన తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య వరుసగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో కూడా మనకు ఆ దాడుల సంగతి తెలిసింది. తాజాగా మరొకసారి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోని టెర్రర్ శిబిరాలపై దాడి చేసినట్టుగా చెప్తోంది. పాకిస్తాన్ యుద్ధ విమానం అయితే గర్జించిన పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై తీవ్రమైన దాడులు అయితే చేసింది. ప్రధానంగా పాక్టికా ప్రావిన్స్ కావచ్చు, నంగరార్ ప్రావిన్స్, ఈ ప్రావిన్స్ లో 7 ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసినట్టుగా పాకిస్తాన్ ప్రకటించుకుంటుంది. అయితే ఈ దాడిలో అమాయక పౌరులు బలయ్యారంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంది. దీంతో మరొకసారి అంటే ఈ 2 దేశాల మధ్య మరొకసారి టెన్షన్స్ క్రియేట్ అవుతున్న పరిస్థితి. మనకు తెలిసిన గతంలో కూడా 2 దేశాల మధ్య భారీ దాడులు జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా సౌదీ వేదికగా చర్చలు జరిగాయి. అప్పుడు సౌదీ, టర్కీ, ఒమెన్ ఈ 3 దేశాలు మధ్యవర్తిత్వం వహించి 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా కుదిర్చిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా మళ్ళీ ఈ దాడులు అయితే ప్రారంభమయ్యాయి. దీనికి కారణం అయితే ప్రధానంగా మొన్న పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో జరిగిన మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడి ప్రధాన కారణంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది అతిపెద్ద దాడి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ పై జరిగిన దాడిలో అతిపెద్ద దాడిగా చెప్తున్నారు. దాదాపు 32 మంది పైగా ఆ రోజు చనిపోయిన పరిస్థితి. సో దాన్ని మైండ్ లో పెట్టుకొని పాకిస్తాన్ ఇప్పుడు అంటే ప్రధానంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీడీపీ ఏదైతే ఉందో అది ఆఫ్ఘాన్ నుంచి దాని ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం పై నుంచి తమపై రెచ్చిపోతూ తమ దేశంలో నెత్తురు పారిస్తున్నారు. ఇక మేము ఎందుకు వాళ్ళని చూస్తూ ఉపేక్షించాలంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆరోపిస్తుంది. బట్ ఇక్కడ పాకిస్తాన్ చేసినటువంటి ఈ లక్షిత దాడులు ఏవైతే ఉన్నాయో అవి గురి తప్పుతున్నాయి. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై అమాయక పౌరులు, చిన్నపిల్లలు, మహిళలు చనిపోతున్నారంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పూర్తిగా ఈ 2 సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరొకసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇస్లామాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మారణ హోమాలకు ప్రతీకారంగానే పాకిస్తాన్ ఈ వైమానిక దాడులు చేసినట్టుగా చెప్తోంది. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని టెర్రర్ లాంచ్ ప్యాడ్లపై విరుచుకుపడ్డట్టుగా చెప్తోంది. అంటే ఈ దాడిలో ఇప్పుడైతే డజన్ల సంఖ్యలో మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. నిఘా వర్గాల సమాచారంతో అంటే పక్కా ఇన్పుట్స్ తో అత్యంత ఖచ్చితత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లుగా పాకిస్తాన్ చెప్తుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మాత్రం తమ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టుగా చెప్తోంది. అంటే పాకిస్తాన్ సమాచార మంత్రి అతావుల్లా తరార్ చెప్తున్నటువంటి అంశాల ప్రకారం తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ISKP అంటారు. సో ఈ రెండింటికి చెందినటువంటి 7 ప్రధాన స్థావరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. ప్రధానంగా అంటే ఇప్పుడు రంజాన్ ప్రారంభమైంది. ఈ రంజాన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పాకిస్తాన్ పై దాదాపు 3 సార్లు ఆత్మాహుతి దాడులు జరగడం, ముఖ్యంగా
ఇందాక నేను చెప్పినట్టుగా ఇస్లామాబాద్ మసీద్ పై జరిగిన దాడిలో 32 మంది పైగా చనిపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా అక్కడ వర్గాలే చెప్తున్నాయి. బట్ ఇక్కడ 2008 నాటి మారియట్ హోటల్ పేలుడు తర్వాత ఇస్లామాబాద్ లో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. సో దాని తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులు విరుచుపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రధానంగా ఈ నంగరర్ పాక్టికా ప్రావిన్స్ లో నివాస ప్రాంతాలపై బాంబులు వేస్తున్నారు, అంటే సివిలియన్స్ పై బాంబులు వేస్తున్నారు, దీంట్లో మహిళలు చిన్నారులు చనిపోతున్నారంటూ వాళ్ళు ఆరోపించిన పరిస్థితి. అంతర్జాతీయ సమాజం కూడా స్పందించాలి అంటూ చెప్తున్న పరిస్థితి. బట్ ఇక్కడ పాకిస్తాన్ ప్రకటనలకు ఆఫ్ఘనిస్తాన్ ప్రకటనలకు ఎక్కడా పొంతన లేకుండా ఉంది. ఎవరికి వారు తమ తమ అనుకూలమైన ప్రకటనలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ పాకిస్తాన్ ప్రధానంగా ఒకటే ఆరోపిస్తుంది, అంటే ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ తమ భూభాగాన్ని టెర్రరిస్టులకు వాడుకోమని అప్పచెప్తుందో అక్కడే మాకు ఇబ్బంది అవుతుంది, దాంతో మేము దాడి చేస్తున్నామంటే వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా కాదు, తప్పుడు ఆరోపణలు పాకిస్తాన్వి, మా పౌరులను లక్ష్యంగా చేసుకుని మమ్మల్ని దాడి చేస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంది. అసలు దీనంతటికి ప్రధాన కారణం ఏంటంటే డ్యూరాన్ లైన్. మనకి ఎక్కడైతే సరిహద్దు గీత బ్రిటిష్ వాడు గీత గీసిపోయాడు డ్యూరాన్ లైన్ అంటూ, ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడైతే ఆ సరిహద్దు రేఖ ఉందో సరిహద్దు రేఖ వెంబడి ఆ వివాదం గత కొంతకాలంగా కొనసాగుతుంది. ముఖ్యంగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ చెక్ పోస్టులు నిర్మించడం పాకిస్తాన్ కి ఏమాత్రం నచ్చట్లేదు. ఆ చెక్ పోస్టులపై దాడులు చేయడం, తిరిగి వాళ్ళు వీళ్ళ చెక్ పోస్టులపై దాడులు చేయడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. డ్యూరాన్ లైన్ వెంబడి జరుగుతున్నటువంటి దాడులు, మొన్న కూడా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై దాడి చేయడం, అక్కడ 3 క్రికెటర్లను చంపడం, అలాగే అమాయక పౌరులను చంపడం, కాబూల్లో చాలా మంది నివాస ప్రాంతాలపై దాడులు జరపడం, ఇదంతా కూడా అంతర్జాతీయంగా పెద్ద చర్చగా మారిన పరిస్థితి. తాజాగా మరొకసారి పాకిస్తాన్ రెచ్చిపోయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు జరపడం, అంటే ఇది ఈ రెండు దేశాల మధ్య అంటే భవిష్యత్తులో మరి ఏం జరగబోతుంది. ఇప్పటికీ సీజ్ ఫైర్ అయితే ఉంది, సౌదీలో జరిగిన ఒప్పందం ప్రకారం సీజ్ ఫైర్ రెండు దేశాలు కూడా ప్రధానంగా పాకిస్తాన్ ఉల్లంఘిస్తుంది. అంటే అక్కడ దాడులకు కారణం ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తూ పాకిస్తాన్ ఆ సీజ్ ఫైర్ ను వైలేట్ చేస్తూ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి రెండు దేశాల మధ్య మళ్ళీ పూర్తి స్థాయి యుద్ధం జరగబోతుందా, ఏం జరగబోతుంది అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా ఒక రకంగా ఆర్థికంగా ప్రస్తుతానికైతే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి అంతంత మాత్రం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎక్కడ వైమానిక బలం కానీ లేదా సైనిక బలం కానీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధానికి దిగినా అది కూడా తొందరలోనే ముగిసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే రెండు దేశాలు కాస్త ఆఫ్ఘనిస్తాన్ కంటే పాకిస్తానే పైచేయిగా కనిపిస్తుంది సైనిక సామర్థ్యంలో. బట్ ఏం జరగబోతుంది, మళ్ళీ దేశాల మధ్య యుద్ధం పరిణమించే ముందే గతంలో జరిగిన చర్చల మాదిరిగా మళ్ళీ ఏదైనా చర్చలు జరుగుతాయా, ఇతర ఇస్లామిక్ దేశాలు పాల్పంచుకుంటాయి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ పాకిస్తాన్ మాత్రం F-16 అమెరికన్ మేడ్ F-16 ఫైటర్ జెట్లతో మెరుపు దాడులు అయితే చేసింది, ఉగ్రవాద స్థావరాలను డిస్ట్రాయ్ చేసినట్టుగా చెప్తోంది. సో మొత్తం మీద ఈ దాడులను అటు పాకిస్తాన్ ధృవీకరించింది, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ధృవీకరించిన పరిస్థితి కనబడుతోంది. బట్ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఏం ఆరోపిస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ కు ఏవైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా భారత్ సహకరిస్తుందంటూ దొంగ ఏడుపేడుస్తుంది, భారత్ మీద ఏడుపేడుస్తుంది. అసలు భారత్ విదేశాంగ శాఖ ఎప్పటి నుంచో ఖండిస్తూ వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్టులకి మనం ఎందుకు సహాయం చేస్తాం, అలాగే బలూచిస్తాన్ లో ఏది జరిగినా కూడా దానికి మళ్ళీ భారత్ ని నిందిస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఎట్లుందంటే పాకిస్తాన్ దొంగ అన్నట్టుగా ఉన్న పరిస్థితి. వాళ్ళు టెర్రరిస్టులను స్వయంగా పెంచి ప్రోత్సహిస్తూ ఇప్పుడు వాళ్లకు టెర్రరిస్టుల బాధ ఏంటో అర్థమైన తర్వాత భారతదేశంపై నిందించడం మొదలు పెడుతున్న పరిస్థితి. సో ఏదేమైనా ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అనేవి మళ్ళీ పీక్స్ కు చేరిన పరిస్థితి. ఎప్పటికప్పుడు భారతదేశం కూడా ఈ దాడులను సంబంధించి నిశ్చితంగా గమనిస్తుంది. సో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రధానంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టార్గెట్ గానే, ఇందాక మనం చెప్పినట్టుగా ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావిన్స్ టార్గెట్ గానే పాకిస్తాన్ ఈ దాడులు చేసింది. సో డజన్ల సంఖ్యలో జనాలు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అధికారికంగా కొంత సంఖ్య ప్రకటించినప్పటికీ ఇంకా అనధికారికంగా మృతుల సంఖ్య ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉన్నట్టుగానే మనకు అర్థమవుతాం. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడులు చేస్తుంది, ఉగ్రవాదుల లక్ష్యంగా పాక్ అటాక్ చేస్తుంది. ఇక ఈ ఘటనలో ప్రస్తుతానికి 17 మంది ఆఫ్ఘాన్ వైమానిక సిబ్బంది మృతి చెందారు. ఇటీవల పాక్ లో ఆత్మాహుతి దాడుల నేపథ్యంలోనే ప్రతీకార దాడులకు పాల్పడుతుంది పాకిస్తాన్ సైన్యం. డ్రోన్స్ తో రెచ్చిపోయింది. నాగ్రాహర్ పాక్రిక్ ప్రావిన్స్ లో అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. ఆఫ్ఘాన్ పౌరులు నివాసాలపై బాంబులతో విరుచుకుపడ్డారు పాక్ సైన్యం. మహిళలు, చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన పాకిస్తాన్ 7 టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. పాక్ తాలిబాన్ అనుబంధ సంస్థల లక్ష్యంగా అటాక్స్ జరుగుతున్నాయి. ICC అనుబంధ గ్రూప్ పై కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ దాడుల్లో ఇప్పటికే 31 పాక్ పౌరుల ప్రాణాలు కోల్పోగా 161 మంది గాయపడినట్లు అధికారికంగా వెల్లడిస్తున్నారు.